హలో అండి లక్ష్మి గారు. హలో మా. సో లాస్ట్ ఎపిసోడ్‌లో మంచిగా పాజిటివ్ థింకింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో ఈసారి క్వెషన్ ఏంటంటే, జనరల్‌గా మనం నెగెటివ్‌గా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. పాజిటివ్‌గా పక్కన పెట్టినా కూడా నెగెటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా రికరింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది మన మైండ్‌లో. ఇది అవుతదేమో, జరిగేస్తదేమో, అయ్యో రాకూడదు అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. సో అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయా? ఖచ్చితంగా అమ్మా. ఇక్కడ మనకి ఒక రూల్ ఉంది. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్‌లోని మనం యూనివర్స్‌కి ఏదైతే చెప్తామో అదే జరుగుతుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటాం. ఓకే. లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే నువ్వు ఏం కోరుకుంటున్నావో అదే జరుగుతుంది. నువ్వేం కోరుకుంటున్నావు, నువ్వు యూనివర్స్‌కి ఏం చెప్తున్నావు, ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు అంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా నీకు అలాగే జరగాలి అన్నట్టుగా నువ్వు కోరుకుంటున్నట్టు. అక్కడ వాళ్ళకి లైక్ యూనివర్స్‌లో నీ మాటల్ని అంటుంది. కూడదు అనే దాన్ని పట్టించుకోదు. నువ్వు ఏదైతే ఎక్కువ ఆలోచిస్తున్నావు అదే నీకు వెళ్తుందన్నమాట. సో ప్రతి ప్రాణికి వైబ్రేషన్ ఉంటుంది. సో ప్రతి వైబ్రేషన్ కూడా నీకేం చెప్తుంది, నువ్వు చెప్పే దాంట్లో నెగిటివే ఎక్కువ మాట్లాడుతున్నావు కాబట్టి నెగిటివ్ ఎనర్జీని మనకి లో ఫ్రీక్వెన్సీ అంటాం. సో నెగిటివ్గా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు లో ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టు. హై ఫ్రీక్వెన్సీలో ఉంటే పాజిటివిటీ, మోటివేషన్, హ్యాపీనెస్, జాయ్ ఇవన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీ అంటాం. లో ఫ్రీక్వెన్సీకి వచ్చేసరికి సాడ్, నెగిటివ్నెస్ అండ్ అంటే లైక్ డిప్రెషన్ ఇవన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఈ లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మీ మాటలు కూడా అదే విధంగానే వెళ్తాయి. వెళ్ళేటప్పటికి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యేటప్పుడు ఏ విధమైన గా నువ్వు కోరుకుంటున్నావో అదే నీకు అట్రాక్ట్ అవుతుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్లో చాలా మంది పిల్లలు ఉంటారు కానీ ఒకే మైండ్ సెట్, ఒకే థాట్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు. సో చదువుకోలేని పిల్లలందరూ ఒక గ్రూప్ అయిపోతారు, చదువుకున్న వాళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోతారు, లేదా సింగర్స్ అందరూ ఒకటి, లేదంటే ఆటలాడే వాళ్ళందరూ ఒకటి ఉంటుంది. అంటే లైక్ మైండెడ్ పీపుల్ ఒక గ్రూప్ అయిపోతూ ఉంటారు. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. అది నెగిటివ్ అవనియండి, పాజిటివ్ అవనియండి. సో ఈవెన్ నెగిటివ్లో కూడా వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు గ్రూప్గా మారిపోతూ ఉంటారు అనమాట. దానివల్ల మనం ఏదైతే నెగిటివ్గా కోరుకుంటున్నామో అదే నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. సో మీరు కోరుకునే కోరిక అలా జరగకూడదు, అలా జరగకూడదు అని అంటే పదే పదే జరగకూడదు అనే విషయంలో మీరు కోరుకుంటుంది అదే. సో అది జరగకూడదు అని మీరు అనుకుంటున్నారు కానీ ఓహో ఇది దీన్ని కోరుకుంటున్నాడు అన్నమాట ఇది అని చెప్పి అంతే తప్పించి అది కూడదు కూడదు అంటున్నారు కాదు. సో కూడదు అనుకున్న దానికంటే కూడా అది కోరుకుంటున్నారు, అదే అడుగుతున్నారు ప్రతిసారి అని చెప్పి అదే జరుగుతుంది. అందుకని ఎప్పుడూ కూడా మనకి ఖచ్చితంగా మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడాలి. సో పెద్దలు కూడా అంటూ ఉంటారు, నువ్వు ఏం మాట్లాడితే గనక ఏం మాట్లాడినా సరే అది జరుగుతుంది అని చెప్పేసి. అందుకే తదాస్తు దేవతలు అంటారు. నువ్వు తప్పుగా మాట్లాడావు, సో ఏదన్నా అంటే ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, తదాస్తు దేవతలు ఉంటారు. తదాస్తు దేవతలు తదాస్తు అన్నారంటే నీకు పెళ్ళి అవ్వదు, తదాస్తు దేవతలు అన్నారంటే నీకు చదువు రాదు, తదాస్తు దేవతలు ఉన్నారు ఏదన్నా తదాస్తు అన్నారంటే అంతే సంగతులు, నీ జీవితం ఇంతే అవుతుంది, పదే పదే నువ్వు అదే మాట అనుకో అని చెప్తారు పెద్దవాళ్ళు. అవునా? అంటే అక్కడ నువ్వు ఏదైతే నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నావో అదే నీకు అట్రాక్ట్ అవుతుంది అన్నమాట. దానివల్ల నెగిటివ్ పీపుల్ ఎప్పుడూ కూడా నెగిటివ్ మైండ్ తోటి ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా నెగిటివ్నే అట్రాక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా అనుకున్న రేంజ్కి వెళ్ళలేరు. నా జీవితం ఇలాగే ఉంటుంది, నేను ఇలాగే ఉంటాను అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే, నేను ఇలా అవ్వకూడదు అనుకున్నా సరే నాకు ఇలాగే అవుతుంది, నేను ఇలా అవ్వకూడదు అనుకున్నాను, నేను అవ్వకూడదు అనుకున్నాను, ఇదే అనుకుంటూ ఉంటారు. నేను ఏది అనుకుంటే అదే జరగదు అనుకుంటారు. దానివల్ల ఏమైంది, వీళ్ళు ఏం కావాలో అడగట్లేదు, ఏం వద్దో పదే పదే అడుగుతున్నారు. సో పదే పదే వద్దు అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఏది కావాలంటున్నామో అదే. చూడండి ఇంట్లో కూడా అమ్మ ఎంతసేపు మనం ఏదైనా తప్పు చేస్తాం అనుకోండి, నీకు ఇలా ఉందా, ఉండు, నీకు అదే కావాలి, అయితే ఉండు, నీకు కాకరకాయ వద్దండి కదా, నీకు కాకరకాయ వండి పెడతాను అంటారు. అవునా? నాకు కాకరకాయ వద్దు, నాకు బెండకాయ వద్దు, నాకు దొండకాయ వద్దు అని చెప్పారనుకోండి, వెంటనే ఎందుకు వద్దు, ఎందుకు తినాలి మంచిది, సో నీకు అదే వండి పెడతాను. నువ్వు వద్దు అన్నా సరే నీకు అదే వస్తుంది. అంటే మీరు ఏం అడుగుతున్నారో అదే వస్తుంది. అందుకనే సో లైక్ అట్రాక్ట్స్ లైక్ అని చెప్తాం అన్నమాట. నువ్వు ఏది కోరుకుంటున్నావు దాన్నే అట్రాక్ట్ చేస్తున్నావు అన్నారు. ఒక విధంగా నువ్వు ఏది అడిగితే అదే కోరుకుంటున్నట్టు.
ఓకే. సో అట్లా అన్నమాట. అది సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా కోరుకునేటప్పుడు కొంచెం మంచిగా కోరుకోవాలని చెప్పేసి అంటారు. అంతేనా? నెగిటివ్ మాటలు ఎప్పుడు రాకూడదు. రాకూడదు. అది వద్దు అని అనడానికి కూడా వీలు లేదన్నమాట. వద్దు అనే ప్లేస్ లో కూడా నీకేం కావాలో చెప్పాలి తప్ప నాకు ఇది వద్దు అని ఎప్పుడు చెప్పకూడదు. ఓకే. సో ఇలా ఉంటే మన లైఫ్ స్ట్రక్చర్ చాలా చాలా బాగుంటుంది. బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ పెట్టుకొని నెగిటివ్ థింకింగ్ ఎలా వదిలేయాలో చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్.